ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులు మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేయనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు టీడీపీ అభ్యర్థులు కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడు నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించనున్నారు. అయితే ఈ ఎన్నికలకు నేటితో నామినేషన్ల గడువు ముగియనుంది. ఇప్పటికే జనసేన నుంచి నాగబాబు నామినేషన్ వేశారు. బీజేపీ అభ్యర్థిగా సోము వీర్రాజు పేరును అధిష్టానం ఖరారు చేసింది. టీడీపీ నుంచి కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడుకి అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అధిష్టానం. 3 ఎమ్మెల్సీ స్థానాలను కూడా బీసీ, ఎస్సీ వర్గాలకే కేటాయించింది. రాష్ట్రంలోని 3 ప్రాంతాల నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేసింది. రాయలసీమలోని కర్నూలు జిల్లాకు చెందిన బీసీ సామాజిక వర్గ నేత బీటీ నాయుడికి మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. పార్టీలో మొదటి నుంచి కొనసాగుతున్న బీదా రవిచంద్ర కూడా ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించింది. యువతను ప్రోత్సహించడం, మహిళలకు ప్రాధాన్యతను ఇచ్చే క్రమంలో ఎస్సీ సామాజిక వర్గం నుంచి శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె కావలి గ్రీష్మకు పార్టీ అవకాశం కల్పించింది. ఎమ్మెల్యే కోటాలో మొత్తం 5 స్థానాలకు ఎన్నిక జరగనుండగా టీడీపీ నుంచి 3, మిత్రపక్షాలైన బీజేపీ, జనసేనకు ఒక్కో స్థానాన్ని కేటాయించారు.